హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ జాబిస్ చెన్నై. స్టార్టింగ్లో వీడియో చూశారు కదా. ఆ, అలేఖ్య అనే అమ్మాయి అయితే సారీ చెప్పడం అయితే జరిగింది. తన తప్పు తను తెలుసుకొని ఆ, తెలియజేసి యూట్యూబర్స్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారానో తెలుసుకొని సారీ చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా ఇక్కడితో నా తరపు నుంచి అయితే నేను ఈ వీడియోస్ అనేవి స్టాప్ చేసేస్తున్నాను. నా తరపు నుంచి అంటే ఆ, నేను చేసేది మాత్రమే నా చేతుల్లో ఉంటది కాబట్టి నా తరపు నుంచి ఎన్ని వీడియోస్ చేశానో నేను దగ్గర దగ్గర ఒక షార్ట్స్తో కలిపి ఒక 6-7 వీడియోస్ ఏమో ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి నేనైతే డిలీట్ చేసేయడం జరుగుతుంది. నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడే ఈ మాట మైండ్లో పెట్టుకొనే నేను స్టార్ట్ చేశాను. దీని గురించి వీడియో స్టార్ట్ చేసేటప్పుడే ఈ అమ్మాయి వచ్చి సారీ చెప్పిందంటే ఖచ్చితంగా ఆ రోజే నా వీడియోస్ అన్ని డిలీట్ చేసేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ పాయింట్లోకి దిగడం అయితే జరిగింది. సో చాలా మంది అనుకుంటున్నారు వీడు వ్యూస్ కోసం చేస్తున్నాడు, డబ్బుల కోసం చేస్తున్నాడు అన్న. నాకు వచ్చే శాలరీ ఎంతో మీకు తెలీదు, నాకు వచ్చే పై ఆదాయం ఎంతో మీకు తెలీదు. ఓకేనా? డబ్బుల కోసం కక్కుర్తి పడి నేను వీడియోస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేనేదో నా ఎంటర్టైన్మెంట్ కోసము నాకు నచ్చి నేను ఈ ఫీల్డ్ అంటే ఈ యూట్యూబ్లోకి దిగి ఎప్పుడో నెలకో 10 రోజులకో 15 రోజులకో ఒక వీడియో చేసుకొని పెట్టుకొని ఎప్పుడన్నా రేపు పొద్దున ఎప్పుడన్నా నేను ఖాళీ ఉన్నప్పుడు నేను చూసుకోవాలా అనే ఉద్దేశంతో మాత్రమే నేను యూట్యూబ్లోకి దిగాను. ఓకేనా? అది నన్ను కొంచెం బాగా సపోర్ట్ చేశారు. 5,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. వీడియోస్ కూడా కొంచెం బాగా తిరిగాయి. సో అప్పుడు కొంచెం ప్యాషన్ అనేది అయితే పుట్టిందనమాట. ఓకే, చేద్దాము అని చెప్పి. అంతేగాని నేను డబ్బుల కోసం చేయడానికైతే యూట్యూబ్లోకి రాలేదు. ఓకేనా? సో ఫైనల్గా పాయింట్ అయితే అదన్నా. ఆ, మీరు కావాలంటే పోయి చూసుకోండి ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత. ఆ, నా నా ప్రొఫైల్లో నా ఛానల్లో అట్లే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అకౌంట్లో ఖచ్చితంగా ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోస్ అయితే తీసేయడం జరుగుతుంది. సో ఇంకా వేరే వాళ్ళ గురించి మనకు తెలియదు. నా వరకు అయితే నేనే నన్నెవరు అంటే నాకెవరో డబ్బులు ఇచ్చి చేయడము, వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తే నువ్వు చేసినావు, ఇలాంటివన్నీ ఉత్త మాటలు వద్దన్న. రియాలిటీ మాట్లాడుకుందాం, డార్క్ రియాలిటీ మాట్లాడుకుందాం. 5,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నన్ను ఎవడన్నా దేకుతాడా? మీరే అర్థం చేసుకోండి. సో డార్క్ రియాలిటీ మాట్లాడితే నాకు ఆ ఆడియో విని నాకు బాధేసి నేను ఆ వీడియోస్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ అయితే ఆ అమ్మాయి సారీ చెప్పింది కాబట్టి ఇంకా దాని గురించి నా తరపు నుంచి నేను వదిలేయడం అయితే జరుగుతుంది. వీడియోస్ కూడా పాత వీడియోస్ కూడా డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే రేపు పొద్దున ఎప్పుడన్నా ఎవరన్నా చూసేటప్పుడు నా ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ కనిపిస్తే ఛీ అని అనుకోకూడదు. నా ఛానల్లోకి వచ్చి ఆ వీడియోస్ చూసి ఛీ అని అనుకోకూడదు. సో అందుకని చెప్పి ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయడం జరుగుతుంది. ఆ వ్యూస్ ఒకటి 26,000, ఒకటి 28,000 ఇట్లా వచ్చినాయి. నేను పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, బట్ నాకు అవసరం లేదు. ఓకేనా? లక్ష తిరగనీలే నాకు అవసరం లేదు ఆ వీడియో. ఓకేనా? సో అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. నేను ఏ రోజు ఆ అమ్మాయి వీడియోస్ చేసేటప్పుడు ఏ రోజు సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అడగలేదు. ఆ అమ్మాయి షార్ట్స్లో ఏ రోజు సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు. సో ఇప్పుడు అడుగుతున్నాను, ఎందుకంటే నేను జెన్యూన్ అని నాకు తెలుసు కాబట్టి. దీని తర్వాత ఈ వీడియో తర్వాత మీకు తెలుస్తుంది కాబట్టి జెన్యూన్ అని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏమన్నా కామెడీ వీడియోస్ కానీ, కోవిడ్కి సంబంధించిన వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ ఇలాంటివి మీకు వస్తూ ఉంటాయి. లేదు అందరిలాగే అనుకుంటే అది మీ ఇష్టం. ఎందుకంటే మ్, నేను అంటే మన గురించి మనం చెప్పుకొని మనం డప్పు కొట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి సో ఆ పని నేను చేయదలుచుకోలేదు. మనం చేసే పనిలో మన గురించి తెలుస్తుంది ఎదుటి వాళ్ళకు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై. అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను